ఎన్నికలు వస్తున్నాయనగానే ప్రజల్ని గందరగోళపరిచి మాయ చేసి మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను ప్రజలందరూ కూడా తిప్పి కొట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శరవణాపురం గ్రామం చాలా వాల్యుబుల్ విలేజ్. ఇది చాలా ఉద్యమాలు తిన్నట్టు ప్రాంతం. అమరజీవి సోదగాని ఎట్టన్న నిర్మించినట్టు ఉద్యమం ఈ ఉద్యమం. మండల పరిషత్ అధ్యక్షుడిగా తను నిర్వహించినటువంటి పాత్ర, అభివృద్ధిలో వారి యొక్క కృషి చాలా గొప్ప కృషి. అలాంటి గ్రామంలో నేను నిలబడి మాట్లాడుతున్నాను. ఒక్క సవాలు నేను ఈ నలుగురు అభ్యర్థులకు నేను చెప్తున్నాను. అందులో నేను కూడా ఉన్నాను. నేను ఒక సవాలును స్వీకరిస్తున్నాను. మిగతా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులారా అందరినీ కూడా ఇక్కడ పిలవండి. శరవణాపురం గ్రామానికి మీరు పిలవండి. ఏ సమయంలో పిలిచినా పర్వాలేదు. పిలిచి ఒక్క మాట అడగండి, ఏమై అభ్యర్థులారా మీరు మీ రాజకీయ పార్టీల జెండాల కింద పోటీ చేస్తున్నారు కదా, డబ్బు పెట్టకుండా మీరు గెలవగలుగుతారా అని ఒక ప్రశ్న వేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి వస్తున్నాడు. ఎవరు అభ్యర్థి, ఏమిటా చరిత్ర, ఎలాంటి ఉద్యమాలు నిర్వహించాడు, ఏ ప్రజలతో సంబంధం ఉంది, ఏ ప్రజా ఉద్యమాల్లో తను లాఠీ దెబ్బలు తిన్నాడు, ఏ ప్రజల కోసం తన త్యాగాలు చేశాడు ఒక్కసారి చెప్పాలి. ఇక ఇదే సూదగాని ఎట్టన్న స్తూపం దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం రండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం డబ్బు సంచులతో రాజకీయాలు చేయడం కోసం వస్తున్నావా నువ్వు? ఏనాడైనా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏనాడైనా నువ్వు ఒక దరఖాస్తు ఇచ్చినవా ప్రజల తరఫున? అది కలెక్టర్కో, ఎంఆర్ఓకో, ఎవరికైనా? ఏం చరిత్ర ఉందని నీకు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నావు? అందుకే తను చెప్తాను, నాకు రాజకీయ అనుభవం శూన్యం, కానీ నా దగ్గర పుష్కలంగా డబ్బులుండే. ఏం చేస్తావు? పుష్కలంగా డబ్బులుంటే ప్రజలకు